నోటిఫికేషన్ను ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ జీవో జారీ అయింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 6,100 టీచర్ పోస్టులున్నాయి. ఇటీవలే 16,347 పోస్టులతో టీడీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది. మెగా డిఎస్సిని ప్రకటించడంతో పాత డిఎస్సిని విద్యాశాఖ రద్దు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఈ ఏడాది ఫిబ్రవరిన వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మొత్తం కూడా 6,100 పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ కి ముందు ఇది ఇవ్వడం కేవలం కూడా ఎన్నికల స్టంట్ అని అప్పుడే టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో వీళ్ళైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అదే విధంగా యువతకు సంబంధించి కూడా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సికి సంబంధించి చేశారు. దీనికి సంబంధించి 16,347 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2024 అని కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఏదైతే 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జీవో నెంబర్ 252తో ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ డిఎస్సి 2024కి సంబంధించి మాత్రం నోటిఫికేషన్ మాత్రమే ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు అది రద్దు చేస్తూ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.